బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, ధనుర్మాసానికి ముగ్గులకి ఉన్న విశిష్టత, ప్రాధాన్యత, సంబంధం ఏంటమ్మా? ధనుర్మాసం రాగానే గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగోలులు, రకరకాల అలంకరణలు మొదలవుతాయి. అప్పుడు వరకు అంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చినా కూడా కల్లాపి చల్లే అవకాశం లేకున్నా కనీసం కలర్ అయినా వేసుకొని ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు, చుక్కల ముగ్గులు వేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకు? వై? అసలు ముగ్గేయడం అన్నది మనకు సంప్రదాయం ఫస్ట్ నుంచి. ఎంత వాన పడుతూ ఉన్నా మనం ముగ్గేస్తే వానలో కొట్టుకుపోతుందన్నా 2 కర్రలన్నా ఇలా ముగ్గు గీస్తాం. అవునమ్మా. అడ్డంగా ఇట్లా గీయడమే కాకుండా 1-2 చుక్కలు పెట్టి కలపడం చేయకుండా ఊరుకోం. ఎందుకంటే ముగ్గు అలవాటు పోకూడదు, అది ఒక సంప్రదాయం. ప్రతి సంప్రదాయానికి వెనకాల ఒక శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది. లేకుండా మన సంప్రదాయాలు ఏమీ లేవు. ఈ ముగ్గు దేంతో వేసేవాళ్ళు అంటే పూర్వం గుల్ల ముగ్గుతో వేసేవారు. గుల్ల ముగ్గు ఎటువంటి క్రిమి కీటకాలని రానిచ్చేది కదా, ఘాటుగా ఉండేది. ఇప్పుడు అంత ఘాటైన గుల్ల ముగ్గు కూడా మనకు కనపడడం కష్టమే. తర్వాత బియ్యం పిండి వచ్చింది, ఇప్పుడు అది కూడా అది అందులో ఏంటంటే తులసి దగ్గర మాత్రమే బియ్య పిండితో వేసేవారు. ఎందుకంటే తులసి చుట్టూతా బియ్య పిండితో వేస్తే చీమలు తిని పెడతాయి అని. గుల్ల ముగ్గులో గనక బియ్య పిండి కలిపితే ముగ్గు బాగా వస్తుందే గాని చీమలు తినవు. ఆ ఘాటుకి చీమలు తినడం కోసం దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర వాటి కోసం మాత్రమే ఉండేటట్టుగా బియ్య పిండితో వేసేవారు. మిగిలిందంతా గుల్ల ముగ్గుతో వేసేవారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుంటే బయట నుంచి వచ్చేటటువంటి క్రిమి కీటకాదులు లోపలికి రాకుండా అడ్డుకునేవి అవి. దానికి అంత ఘాటు ఉండేది. ఆ గుల్ల ముగ్గుతో గనక ముగ్గిలా వేస్తే చాలా మందికి సున్నితంగా ఉన్న చేతులు గనక ఉన్నట్టయితే చేతులు ఎర్రబడిపోయి మండిపోయేవి, అంత ఘాటుగా ఉండేది. అలా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే మనకు బారు ఇదే ఋతువులో ఎందుకు వేస్తారు ప్రత్యేకంగా అంటే వరి పొలాలన్నీ, పంటలన్నీ ఒక స్థాయికి వచ్చేస్తాయి, కోతలు అయిపోతాయి. ఆ పొలాల్లో అప్పటిదాకా ఆశ్రయించుకుని ఆ నీళ్లల్లో, తడిలో ఉన్నటువంటి ఆ చిన్న చిన్న క్రిములు, చిన్న చిన్న పురుగులు, రకరకాల పురుగులు వస్తాయి. కనిపించవు, అసలు కంటికి చాలా ఉంటాయి. ఇవన్నీ ఏమిటంటే ఊళ్ళోకి వచ్చేస్తాయి. అంటే ఇప్పట్లాగా పెద్ద మహానగరాలయ్యి పంట పొలం చూడాలంటే ఓ 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి పెడితే తప్ప పొలం అన్నది తెలియని పరిస్థితిలో ఉన్నాం కదా మనం. ఇప్పుడు అట్లా కాకుండా పూర్వం ఎట్లా ఉండేదంటే ఈ గ్రామంలో ఈ చివర ఉందనుకోండి ఇల్లు, ఆ ఇంటికి ఒక 100 గజాలు పెడితే చాలు, అక్కడ పొలాలు కనపడుతూ ఉండేవి అందరికీ. వాళ్ళ పొలాల్లో ఇళ్ళు ఉండేవి. అట్లా కొంచెం దూరంగా ఉన్న లోపలికైనా వచ్చేస్తాయి కనుక లోపలికి అవన్నీ రాకుండా ఉండాలి అంటే వాటిని చంపకూడదు, మన ఇంట్లోకి రాకూడదు. వాటి ప్రయోజనం వాటికి ఉంది. బయోడైవర్సిటీ అని వాళ్ళ మనం ఏ పదం వాడుతున్నామో అది మన పూర్వులు దానికి చాలా ప్రధానంగా దానికి ప్రాధాన్యం ఇచ్చి మరీ మన అలవాట్లన్నీ చేశారు, మనకి సంప్రదాయంలో భాగం చేసేసారు. కనుక వాటిని చంపం, అవి మన ఇంట్లోకి రాకుండా ఉంటే చాలు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా. అది దానికోసంగా ఏం చేస్తారంటే ఇప్పుడు వర్షాకాలంలో కష్టమే, ఇలా కళ్ళాపి చల్లితే కాసేపటికల్లా బాగా కొట్టుకుపోతుంది బురద. ఆ బురదలో ఉండే బురద పురుగులు లాంటివే తప్ప ఎక్కువ క్రిములు అవి వచ్చేది తక్కువ, నొసమలు, దోమలు వస్తాయి తప్ప మిగిలినవి రావు. ఇవన్నీ దీపావళి అప్పుడు వెళ్ళిపోతాయి. ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవి లోపలికి రాకుండా ఉండాలంటే ఆవు పేడతో కళ్ళాపి చల్లుతారు. ఆవు పేడతో కళ్ళాపి చల్లినట్టయితే దేశీయమైన ఆవు సుమ, జెర్సీ కాదు. తేలు అక్కడ దాకా వస్తే మండ్రగబ్బ వెనక్కి వెళ్ళిపోతాయమ్మా ఆవు పేడ తగిలితే రావు. అది కొన్ని రకాల పాము విషం కూడా ఆవు పేడతో తగ్గుతుంది అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇంకా పరిశోధనలు చేసి ఎందుకు అనే దాన్ని నిర్ధారించాలి కానీ కొన్ని రకాలైన పాము విషం కూడా ఆవు పేడతో తగ్గుతుంది. ఇది కాశీలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయం జరిగితే దాన్ని రికార్డు చేశారు కూడాను బ్రిటిషర్లు. చచ్చిపోయాడు పాము కాటుతో అని ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి తన్ని ఇతనికి ఆయువు ఉంది అంటే ఎట్లా ఉంది అంటే ఉంది, అతనికి అంటే ఊపిరి అందట్లేదు, నాడి కొట్టుకోవట్లేదు, క్లినికల్లీ డెడ్. అంటే నేను చెప్తాను సాయంకాలం దాకా ఉంచండి అని చెప్పి అప్పుడు వేసిన తాజా ఆవు పేడ తెచ్చి, ఎక్కువసేపు అవ్వకూడదు, అది కొంత ఇలా పెదిమలి మీద పెట్టి ఒంటి మీద పెట్టి ఏదేదో చేశాడు. దాంతో అతను లేచి కూర్చున్నాడు.
ఇది ఇట్ ఈస్ రికార్డెడ్ బై ఏ బ్రిటిషర్. మనం చెప్తే మన మాటలు నమ్మం కదా, మరి వాళ్ళు చెప్తారు. వాళ్ళకి సత్యాన్వేషణ బుద్ధి ఉంటుంది. ఒక పక్కన భారతీయులంటే ఎంత చులకన భావం ఉన్నా సత్యాన్వేషణ బానే ఉంది కనుక ఆవు పేడకు ఆ శక్తి ఉంది. ఆ కారణంగా ఆవు పేడతో కళ్ళాపి జల్లి లోపలికి ఏమీ రాకుండా, ఒకవేళ ఏదైనా తప్పిదారి లోపలికి వచ్చినా ఈ ముగ్గు ఘాటుగా ఆగిపోతాయి. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్య కొంచెం తగ్గింది, కానీ కొద్ది రోజుల క్రితం దాకా ఈ స్లమ్ ఏరియాస్ లో మున్సిపాలిటీ వాళ్ళు గుల్ల ముగ్గు కుడుతూ ఉంటారు తెల్లగా, చాలా అసహ్యంగా ప్యాచెస్ గా. అవునమ్మా. అట్లా కాకుండా దాన్ని కూడా కళాత్మకంగా తీర్చిదిద్దారు మన వాళ్ళు ముగ్గులు వేయడం. ఈ ముగ్గుల్లో అద్భుతమైనటువంటి అంతరిక్ష విజ్ఞానం ఉంది. అమ్మా ఈ ధనుర్మాసంలో ఎక్కువగా ధనుర్మాసం పాటించే వాళ్ళందరూ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందినవారు. అన్ని విష్ణువుకు సంబంధించిన విశేషాలు ఎన్నో ఉంటాయి మనకి ఇందులో. ఒకటి చేప ముగ్గు అని వేస్తారు, విన్నారా మీరు? అది ప్రత్యేకంగా గీతలతో ఉంటుంది. ఇట్లా గీతలు గీసి వాటిని ఇలా ఉంటే ఇలా చేపలు వాటి మొప్పలతో ఇలా విప్పిన మొప్పలు కలిగినటువంటి చేపలాగా ఉండే ముగ్గు. తర్వాత ఇంకోటి తాబేలు ముగ్గేస్తారు కదా. మారేడు, చేప, తాబేలు విష్ణుమూర్తి అవతారాలు. ఏ మిగిలిన జంతువులు ఎందుకు వేరు? ఏనుగు ముగ్గేరుగా. ఇప్పుడు మనం వేస్తున్నాం గాని సంప్రదాయకమైన ముగ్గుల్లో లేదు. చుక్కలు అవి పెట్టి ఇలా గీతలు గీసి కలిపే వాటిల్లో లేదు. మన డిజైన్ లాగా వెయ్యాలేమో గాని ఇలా గీతలు గీసి వేసేటువంటి వాటిల్లో లేదు. అలాగే పాలవెల్లి, మల్లెపందిరి ఇలాంటివన్నీ, ఇవన్నీ కూడా మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి తెలియచెప్తాయి. ఒక ముగ్గు పేరు పద్మం, ఒక ముగ్గు పేరు నాగబంధం, మారేడు దళం పేరు విన్నారా? మారేడు దళం ముగ్గు పేరు మారేడు దళం, దాని పేరు. ఈ ముగ్గులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఆ ముగ్గు కార్తీక మాసం అంతా మేము ఎందుకో మారేడు దళం వేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మారేడు దళం షేప్ లో ఉంటుంది. అలా ఉండదు, ఇట్లా పెట్టేసి గీతలు గీసి ఇట్లా కలుపుతారన్నమాట. ఇట్లా ఇట్లా ముగ్గులు వేయడం ఇప్పుడైతే పెద్దగా వెయ్యట్లేదు, కానీ అయినా సిమెంట్ మీద చాక్ పీసులతో వేయడమే గాని ఇలా వేయడం ఉండదు కదా. మా చిన్నప్పుడైతే మాది చాలా పెద్ద పెరడు, ఈ స్టూడియో కన్నా పెద్ద పెరడు ఉండేది. సాయంకాలం 4ంటికే మాకు పాలేరు నీళ్లు చల్లాలి. సాయంకాలం చల్లకపోతే మేమే చల్లేసి అంతా రెడీ పెట్టేసుకుని సాయంకాలం 6-6:30 లోపల భోజనం చేసి ముగ్గు వేయడం మొదలు పెడితే రాత్రి 11-12 అయ్యేది. పెరడంతా కలిపి ఈ ధనుర్మాసంలో అంటే మొత్తం అంతా కలపాలంటే కొన్ని ముగ్గులు ఉంటాయి కదా. ఇప్పుడు మల్లెపందిరి లాంటి ముగ్గులు ఉన్నాయి. మల్లెపందిరి ముగ్గు దేనికది మల్లెపందిరి ఒకటి వేసి ఊరుకోవచ్చు, కానీ దాన్ని కలపడానికి ఒక పద్ధతి ఉంది. ఎన్ని పందిళ్ళలో ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి కలుస్తాయి. ఇట్లా కలుపుకుంటూ వెళ్ళిపోవడం అన్నది ముందర ఒకసారి చూసుకుని, అంటే మొదట్లో అట్లా చూసుకుని వేసేవాళ్ళం. తర్వాత అలవాటు అయిపోయింది. ఎంత పర్ఫెక్ట్ గా అంటే జామెట్రికల్ దాంతో అన్ని పెట్టుకుని వేసినట్టు ఉండేది. మొత్తం అంతా కలుపుకుంటూ 11-12 అయిన రోజులు కూడా ఉన్నాయి. జలుబు చేస్తుంది అని అంటుంటే చిన్న పిల్లలం కదా, చలి జలుబు అట్లాంటివి మనకి పెద్దగా పట్టవు ఆ రోజుల్లో. కాదమ్మా, అది ఏం చెప్తా, పిల్లలకి పీటకోళ్ళకి చలి ఉండదని ఒక సామెత ఉంది. అంచేత తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంతవరకు ఉంటే అంతవరకే. మనం చాక్ పీసులతో వాటిలతో వేస్తున్నాం గాని దీంతో వేసేది లేదు కదా. దీంతో వేస్తే మన ఇళ్లలోకి చెప్పులతో గుమ్మంలోకి లోపలికి ముగ్గు వస్తుంది. ఇలాంటి వాటిల్లో ఇవి ఒకటి ఉండడంతో పాటుగా మనకు అంతరిక్ష విజ్ఞానం కూడా ఉంది ఇందులో. ఇప్పుడు పురాణ విజ్ఞానం ఉందని చెప్పాను కదా ముగ్గుల్లో, అలాగే అంతరిక్ష విజ్ఞానం ఉంది. స్వర్గద్వారాలు ముందు రోజేమో స్వర్గద్వారాలు మూసుకుపోయినట్టుగా ముగ్గు వేస్తాం. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరుచుకున్నట్టుగా ముగ్గు వేస్తాం. ఆ ముగ్గులోనే ఉంటుంది అది. ఇలా గడులుగా వచ్చి ఈ కలిపి ఉంటాయి అన్నమాట. ముందు రోజు వేసేది వైకుంఠ ఏకాదశి నాడు విడదీస్తుంటాయి. అంటే తలుపులు తెరుచుకుంటాయి, ఒక ద్వారంలోంచి ఒక ద్వారంలోకి, ఒక ద్వారంలోంచి ఒక ద్వారంలోకి రావడం. ఇది మనకి మన పండగ వ్యవహారం తెలిసింది కదా. అలాగే సంక్రాంతి నాడు రథం ముగ్గేస్తాం, కనుమ నాడు.
సంక్రాంతి నాడు వేసేటటువంటి ముగ్గు ఇంట్లోకి వస్తున్నట్టుగా రథం యొక్క పైభాగం ఇంట్లోకి వస్తున్నట్టు ఉంటుంది. కనుమ నాడు రథంది బయటికి వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే సూర్యరథం యొక్క గతి మారింది ఆ రోజు. దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వస్తోంది. అంటే ముగ్గుల్లోనే ఉత్తరాయణాన్ని దక్షిణాయనాన్ని చూపిస్తున్నాం కదా. ఇవాళ ఈ ముగ్గు వేయాలని పిల్లలకి చెప్తే ఎందుకు అన్న తర్వాత తెలుసుకున్నా, ముందు మాత్రం వాళ్ళ ఇంట్లోకి రథం వస్తున్నట్టు వేయాలి, వాళ్ళ బయటికి రథం వెళ్తున్నట్టు వేయాలి అని వేస్తే సూర్యరథం యొక్క గతి మారింది అన్న సంగతి తెలుస్తోంది. ఇంక మనుషుల యొక్క ఆశలు కూడా కనపడతాయి. ఉయ్యాల తొట్లు వేస్తారు. ఇంట్లో కోడలో కూతురు పెళ్ళైతే ఉయ్యాల తొట్లు వేసుకుంటూ ఉంటారు. అండ్ ఇంట్లో ఎప్పుడు ఉయ్యాలేస్తామో అని చెప్పి ఇట్లా ముగ్గుల్లో మనోభావాలు ప్రకటించడం ఉంది, ముగ్గుల్లో ఆశలు ప్రకటించడం ఉంది, ఆశయాలని చెప్పడం ఉంది, ఖగోళ విజ్ఞానం ఉంది, పురాణ విజ్ఞానం ఉంది. అన్నింటినీ మించిందాక మీరన్నారే స్త్రీల యొక్క నైపుణ్యం తెలుస్తుంది. ఎంత సన్నగా గీత గీయగలరు అన్నది. ముగ్గిలా పోసినట్టు కాకుండా ఇలా ఈ వేళ్ల మధ్య పట్టుకుని ఇట్లా వేస్తే సన్నగా దారంలాగా రావాలి గీత. పెట్టే చుక్కలు ఒకదాని పక్కన ఒకటి చుక్కలు పెడుతూ ఉంటే కొలతలు ఏం పెట్టుకోరు, ఏవి లెక్కలు పెట్టుకుని మెజర్మెంట్స్ టేపులు ఏముండవు, కానీ ఎక్కడా వంకర రాదు. ఆ ముగ్గులు చుక్కలు పెట్టే దాంట్లో కూడా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే అలా కొలిచి పెట్టినట్టే ఉంటుంది. అంటే వాళ్ళు చెయ్యి ఎత్తి ఇలా చెయ్యి పెట్టి ఇలా పెట్టేటప్పుడు ఆ మెజర్మెంట్ వాళ్ళకి చేతికి తెలిసిపోతుంది. అంచేత నైపుణ్యం, ఈ ఎంత నీట్ గా సన్నగా గీత గీయడం, ఆ మెలిక తిప్పడం, ఆ తిప్పితే చేతిలో ఉన్న ముగ్గు అయిపోయాక మళ్ళీ ముగ్గు తీసుకుని కలిపితే కలిపింది కనపడకూడదు. అవునమ్మా, కొందరు అసలు భలేగా వేస్తారు. అసలు ఇలా తీగ ఎక్కడ ఆపాము అన్నది కనపడకూడదు. మనకి ఇప్పుడు రేఖా చిత్రాల్లో వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ ఎక్కడ ఉంటుందంటే పెన్ను ఎత్తారా అన్నది లెక్క. పెన్ను ఎత్తి మళ్ళీ కలిపి రాశారంటే సెకండ్ మార్కులు పోయినాయి. ఇక్కడ పెన్ను పేపర్ మీద పెట్టారంటే అయ్యేదాకా పెన్ను ఎక్కడ ఆగకుండా ఇలా పెడితేనే ఫుల్ మార్క్స్ పడతాయి. అలాగే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు దారం అయిపోయాక మళ్ళీ దారం పెడతాం కదా, ఆ దారం ఎక్కడైపోయిందో ఈ దారం ఎక్కడికి వచ్చిందో కనపడకుండా చెయ్యాలి. అట్లాగే ముగ్గు వేసేటప్పుడు నువ్వు ఇంతకు ముందు తీసుకున్న ముగ్గు ఒక చోట అయిపోయాక దాన్ని కంటిన్యూ చేయడానికి మళ్ళీ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి కొనసాగిస్తున్నావో తెలియకుండా ఉండాలి. ఇది అంటే జామెట్రీ పర్ఫెక్ట్ గా ఉండాలి, కొలతలు పర్ఫెక్ట్ గా ఉండాలి, తక్కువ ముగ్గే పడి సన్నని గీత రావాలి, అది అతుకులు బొంతగా ఉండకూడదు, ఏదో ఒక విజ్ఞానాన్ని అందులో తెలియజెప్పాలి. ఇన్ని విషయాలు ఇందులో ఉండడంతో ఇది మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ పర్ఫెక్షన్. ఇదంతా శారీరకంగా వంగి అంతసేపు చేస్తున్నారు అంటే ఎంత గొప్ప ఎక్సర్సైజ్ అమ్మా. అట్లాంటి వాళ్ళకి పొట్ట ఉండమంటే ఉంటుందా? జిమ్ములకు వెళ్ళాలా వాళ్ళు? గమ్మును ఉంటే చాలు కదా. అవునమ్మా, అసలు భలే ఎక్సర్సైజ్. అది దాంతో ఈ మోకాళ్ళు బలిష్టంగా తయారవుతాయి. అలా ఉంగి వేస్తారు కదా, పాదాలు బాగా తయారవుతాయి, పొత్తి కడుపు లోపలికి వెళ్ళిపోతుంది, నడుము మంచి ఎక్సర్సైజ్ అయింది కనుక నడుముకి ఎక్సర్సైజ్ ఉంటుంది. తర్వాత ఇలా చూస్తూ వేస్తారు. కంటికి ఎంత గొప్ప ఎక్సర్సైజ్. అన్ని విధాలుగా అనమాట. ముగ్గు వెనకాల అంత రహస్యం. కొంతమంది పసుపు కుంకుమ వేస్తారమ్మా, వాకిట్లో ముగ్గుకి పసుపు కుంకుమ వేయొచ్చునా? తొక్కకుండా ఉంటే వెయ్యాలమ్మా. పసుపుని కుంకాన్ని తొక్కచ్చా? అదే కదా, తొక్కకూడదు. దాన్ని బట్టి చెప్పండి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.